చూడండి ఇదే మనకి ఇంకా లాస్ట్ ప్రాబ్లం నేను డిస్కస్ చేయబోయేది. అది సెకండ్ షిఫ్టింగ్ థియరమ్ ఆఫ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్లో. చూడండి, ఫైండ్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ e పవర్ 5 - 3p డివైడ్ బై p + 5 హోల్ పవర్ 7/2 అంతే ఉంది. దీన్ని ముందుగా స్ప్లిట్ చేసుకోండి, మీకు అర్థమైపోతుంది. ఇంకా చూడండి, స్ప్లిట్ చేసేసుకోండి. ఇక్కడ e పవర్ 5 × e పవర్ -3p 1 డివైడ్ బై p + 5 హోల్ పవర్ 7/2. ఓకేనా. సో e పవర్ -3p f(p). ఇక్కడ e పవర్ 5 అనేది కాన్స్టాంట్ లేండి. ఓకేనా. ఇది ఇంకా బై సెకండ్ షిఫ్టింగ్ థియరం ప్రకారంగా అప్లై చేద్దాం. ఇంకా g(t) ఏంటంటే ఇక్కడ ఇది ఈ విధంగా రాయండి. ఓకే. సో ఇక్కడ మనకు f(t - a) కావాలి కాబట్టి ముందు f(t) కావాలి, దీని నుంచి తెచ్చుకుందాం. సో ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఇక్కడ చూడండి, ఇక్కడ p + 5 ఉంది అంటే ఏంటి, ఇక్కడ ఫస్ట్ షిఫ్టింగ్ థియరం కాబట్టి e పవర్ -5t × ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/p పవర్ 7/2. p పవర్ 7/2 ఉంది. ఇక్కడ మనకు 1 డివైడెడ్ బై p పవర్ 5/2 + 1గా రాయొచ్చు. ఓకేనా. ఫార్ములా తీసి మనకు t పవర్ 5/2 డివైడ్ బై గామా 7/2 అయితే అయిపోతుంది. ఇక్కడ మనకు గామా 7/2 ఫార్ములా వేయడం జరిగింది. ఇదంతా పైకి లేవండి, 2³ అంటే 8, పైకి లేవండి. 5 × 3 = 15, 8 t పవర్ 5/2 డివైడ్ బై 5 × √5 ఇది. ఓకే, ఇదే అనమాట f(t) వాల్యూ. ఓకే, మనకి f(t - a) కదా కావాల్సింది, కాబట్టి f(t - a) = t ప్లేస్లో t - a పెట్టండి. ఓకే, ఇది ఏ ఎంత అయిపోయింది, ఇక్కడ ఏ వచ్చేసి ఎంత 3 కదా. ఇంకా 3 పెట్టేసేయండి నీట్గా. ఒకసారి 3 పెట్టేసి నీట్గా రాసేసేయండి. ఈ విధంగా అయిపోతుంది. అంతే, ఈజీ కదా. చూడండి, ఈ పవర్ 5 అనేది పెట్టడం మర్చిపోవద్దు. ఇక్కడ ఇదే చూస్తారు. ఓకే, ఇక్కడ లాజిక్ ఇందులోనే ఉంది కాబట్టి ఇక్కడ చూడండి, ఇంకా h(t - 3) అంతే, ఇదే కదా.